హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 22 నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి రక్తసిక్త రహదారులు. మన దేశంలో రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి కదా, అందులో చాలామంది ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. వాటికి ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్టయితే రోడ్ల నిర్మాణంలో లోపాలు, లైసెన్సుల జారీలో అవినీతి, ఇంకా అతివేగం, వాహనాలు నడిపే వాళ్ళు సరిగా నడపకపోవడం, భద్రతా ప్రమాణాలని సరిగా అమలు చేయకపోవడం, కొంతమంది మద్యం మత్తులో బండి నడపడం, ఇంకా కొంతమంది డ్రైవర్లలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వాలు ఏం చేయాలంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం, ఇంకా డ్రైవింగ్ స్కూళ్ళని చాలా ఎక్కువగా ఏర్పాటు చేయడం, ఇంకా ప్రజలకి ట్రాఫిక్ రూల్స్ మీద మాత్రమే కాకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినట్టయితే ఆ బాధితుల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ట్రంప్ అలా చేస్తే అమెరికాకే కాదు ప్రపంచానికి నష్టమే. ఈ ఎడిటోరియల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అని చెప్పి రాశారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే ముడి చమురు ఇంకా బొగ్గు గనుల మీద ప్రస్తుతం ఉన్న రెస్ట్రిక్షన్స్ని తీసేస్తామని చెప్పారు. ఇంకా విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఇలాంటి వాటి మీద ఉన్న సబ్సిడీలను తీసేస్తామని కూడా చెప్పారు. ఒకవేళ ఇది నిజంగా ఫాలో అయినట్టయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఇది ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే ఎన్నికల ప్రచారంలో అమెరికాకు వచ్చే దిగుమతులన్నిటి మీద 20% పన్ను విధిస్తామని చెప్పారు. అదే చైనా నుంచి వచ్చే వాటి మీద అయితే 60% పన్నులు విధిస్తామని చెప్పారు. దీనివల్ల అమెరికాలో ఉన్న లోకల్ పరిశ్రమలకు హెల్ప్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే చైనా నుంచి వచ్చే దిగుమతుల మీద 60% దాకా పన్నులు ఒకవేళ విధించినట్టయితే భారతదేశము ఇంకా ఇతర అభివృద్ధి చెందే దేశాలకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకు అనంటే అప్పుడు చైనా నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతకన్నా తక్కువ రేటుకే భారతదేశం కానీ ఇతర అభివృద్ధి చెందిన దేశాలు కానీ ఆ ప్రోడక్ట్స్ మనం ఎగుమతి చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే అమెరికాలో వస్తువుల ధరలు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి కూడా మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఎలక్షన్ ప్రచారంలో పన్నులు తగ్గిస్తామని చెప్పారు. ఒకవేళ నిజంగా పన్నులు తగ్గించినట్టయితే అప్పటికప్పుడు ప్రజలకు అది నచ్చుతుందేమో, కానీ తర్వాత ద్రవ్యలోటు ఏర్పడుతుంది. దానివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఈ ఎడిటోరియల్ చంద్రకళ చౌదరి గారు అశోక్ లాహిరి గారిని చేసిన ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి వెండి రేపటి బంగారం. ప్రస్తుతం బంగారం రేటు వెండి రేటు కన్నా 75 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే కొంతమంది ఏమని చెప్తున్నారంటే ముందు వెండి రేటు బంగారం కన్నా కూడా ఎక్కువ అవుతుందేమో అని చెప్తున్నారు. అది ఎందుకు అనంటే బంగారము, వెండి ఇవన్నీ కూడా భూమి ఫామ్ అయ్యేటప్పుడు యూనివర్స్ నుంచి వచ్చినవే కానీ ఇక్కడ భూమి లోపల తయారైనవి కాదు. అందుకని బంగారము, వెండి అనేది మన భూమి మీద లిమిటెడ్గా ఉంటుంది. అందుకని ఇవి అరుదైన లోహాలన్నమాట. అయితే ఇప్పుడు చాలా వాటిల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఇలా చాలా వాటిల్లో కృత్రిమ మేధ అనేది ఉంటుంది కదా. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడే చిప్స్ తయారీలో వెండి అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మాత్రమే కాకుండా సోలార్ ఎనర్జీ వాడకం కూడా పెరుగుతుంది కదా. అయితే ఈ సోలార్ ఇండస్ట్రీలో కూడా వెండి చాలా అవసరం. ఇలా ఇవన్నీ కారణాల వల్ల వెండికి డిమాండ్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంది. అయితే బంగారము ఇంకా వెండి భూమి మీద లిమిటెడ్గా ఉన్నాయి కదా, కాబట్టి డిమాండ్ పెరిగే కొద్దీ వాటి రేటు కూడా పెరుగుతుంది. ఆ విధంగా వెండికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ముందు బంగారం కన్నా వెండి ఇంకా ఎక్కువ రేట్ అవుతుందేమో అని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఈ ఎడిటోరియల్ చెరుకూరి శాంతిశ్రీ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.